యేసుక్రీస్తు నామములో మరి కాలం మీ కొందనాలు తెలియజేస్తున్నామండి. ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరొక వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, మొదటిది. రెండవది ఏంటంటే, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ ఉదయకాలంలో ఒకటి వెదకటం, రెండవది వేడుకోనటం. గమనించండి, దేనిని మానవుడు వెతుకుతున్నాడు? దేనికోసం మానవుని జీవితం ఆరాటపడుతుంది? దేని నిమిత్తం మానవుడు అసలు ఆలోచిస్తున్నాడని ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు దొరుకు కాలంలో మీరు ఎదగాలంటే వెతకటం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీని గురించి యేసు ప్రభు చెప్పాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక్క వెండి నాణ్యం పోగొట్టుకుంది. కానీ ఆమె మొట్టమొదటిగా పోగొట్టుకున్న నాణ్యము నిమిత్తమై ఆమె మొదట దీపం వెలిగించింది, రెండవదిగా ఇల్లు ఊడ్చింది, మూడవదిగా జాగ్రత్తగా వెలిగింది. దీపం వెలిగించటం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఒక పోగొట్టుకున్న వస్తువు మొదట మనకు దొరకాలి అంటే దీపం వెలిగించబడాలి, వెలుగు కావాలి. ప్రతి మానవుని యొక్క జీవితంలో మానవుని జీవితము వెలిగించబడాలి, మానవుని హృదయము వెలిగించబడాలి. వాక్యం ఉంది, వాక్యము వెల్లడి అగుటు వలనే వెలుగు కలిగెను. ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను విభజించునంత మట్టుకు దూర్చు, కీళ్లను మూలుగులను హృదయమును తలంపులను శోధించుతున్నది అని దేవుని వాక్యం రాయబడింది. అందుకే ఈ స్త్రీ మొదట దీపం వెలిగించింది. ఆ వెలుతురులో ఇంటిని శుభ్రంగా ఊడ్చింది. ఆ ఊడ్చిన దాంట్లో జాగ్రత్తగా వెలుగుతుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువును, నాణ్యాన్ని దేవులాడింది, వెతికింది, దొరికింది. ఎంత సంతోషం అండి! ఈ రోజున ప్రతి మానవుడు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. యేసుక్రీస్తును ఎరుగక చాలా మంది పోగొట్టుకుంటున్నారు, జీవితాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. యేసు ప్రభువును తెలుసుకోనండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. నా యందు అసహ్యపడి వారందరూ మరణంతో స్నేహం చేస్తారని ప్రభు చెప్తున్నాడు. నీకు నువ్వు హాని ఎందుకు చేసుకుంటున్నావు అంటే దేవుణ్ణి ఎదగటం. దేవుణ్ణి ఎదగాలి అంటే నీ దీపం ఎదగాలి. ఆ ఎలుతుల్లో కనబడతాయి చెత్త చెదారం మొత్తం. ఎలుతుల్లో కనబడినటువంటి ఆ చెత్త చెదారం నుండి మనము తీసి పడవేయాలి. అమూల్యమైనటువంటిది వస్తువు దొరికినప్పుడు చెత్తా చెదారం అంతా తీసి పడేయాలని వాక్యం చెప్తుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువును దొరికినప్పుడు ఎంత సంతోషం! ఆ విధంగా పోగొట్టుకున్నటువంటి యేసుక్రీస్తును మీరు కనుగొని మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నుంచి వచ్చే దీవెన పొందాలని మనవి చేసి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఒలివ ప్రేక్షకులందరినీ దీవించి ఆశీర్వదించి ఉదయకాలంకు దీవెన బిడ్డలపై ఉంచమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.